పోవడమే మేలు అనిపించింది అందుకే. ఏమే నీకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం కదా, అందుకే మన ఇద్దరికి ఒక ఛాలెంజ్. నువ్వు కానీ గెలిస్తే కొత్త చీరలు కొనుక్కోడానికి డబ్బులు ఇస్తా. ఏం ఛాలెంజ్ అది? నువ్వు ముందు రెడీ చెప్పు, అదేంటో తర్వాత చెప్తా. నాకు చీరలేం వద్దు. మొన్న ఛాలెంజ్ లో గెలిచినప్పుడు షాపింగ్ తీసుకెళ్లావు కదా, అప్పుడు తీసేసుకున్నాలే చాలు. ఒకటి గెలిచావని నీకు బాగా పొగుడు పెట్టేసింది. సరే ఈసారి ఛాలెంజ్ లో ఏం కావాలి? ఈసారి నేను గెలిస్తే నాకు గోల్డ్ తీసివ్వండి. గోల్డ్ తీసి ఇవ్వాలా? సరే కానీ ఎటా గెలిచేది నేనే, నువ్వు గెలిచినప్పుడు తీస్తాను కానీ. కూర్చో. ఛాలెంజ్ ఏంటంటే ఒక్క నిమిషంలో నువ్వు నన్ను నవ్వుపించాలి. ఏమైనా చేసుకో, ఒక్క నిమిషంలో నవ్వుపించాలి. భయపడిపోయా, ఇంకా కష్టమైంది చెప్తారేమోని. మిమ్మల్ని నవ్వించడం చాలా సింపుల్ అండి. అంత ఈజీయా? సరే కానీ నేను ఇలాగే ఉంటాను, నవ్వుపించు. కానీ ఏమే టీ తాగుతానే ఉన్నావు, భయపడ్డావా? ఆల్రెడీ 10 సెకండ్లు అయిపోయింది, ఇంక 50 సెకండ్లే ఉన్నాయి. నాకు 50 సెకండ్లు అంటే చాలా ఎక్కువ అండి. ఓవర్ యాక్షన్. సర్లే మనకెందుకు లేదు కానీ. ఏంటి ఇంకా టీ తాగుతానే ఉంది? అసలు ఏం చేయాలనుకుంటుంది ఏమి? ఇంకా 40 సెకండ్లే ఉంది. మనకు టెన్షన్ పడుతుంది, టైం అయిపోయి. ఇక 30 సెకండ్లే ఉంది, ఎలా నవ్విస్తావు? 30 సెకండ్లు కూడా నాకు చాలా ఎక్కువేనండి. అసలు ఏం చేయాలనుకుంటుంది అసలు మీ ప్లాన్ ఏంటి? ఇక 20 సెకండ్లే ఉంది. ఊరు బాబోయ్, అసలు నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఏంటి, ఏం అర్థమే కావట్లేదు. ఇక 15 సెకండ్లే ఉంది, ఎలా నవ్విస్తావు? ఏంటండి ఎందుకు టెన్షన్ పెడుతున్నారు? టెన్షన్ పడుతున్నానా? టైం అయిపోతుంది, ఇంకా 5 సెకండ్లే ఉంది, ఎలా నవ్విస్తావు? ఆగండి ఆగండి, ఇప్పుడు మిమ్మల్ని నవ్వించమంటారా? ఇంకొక 2 సెకండ్లు మీరు నవ్వకపోతే మేమెందొట్టే. టైం అయిపోతుంది, తొందరగా నవ్వండి. ఏమండి, ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది, నేనే గెలిచాను. దండి గోల్డ్ తీసిద్దాం. నీకు కొంచెం కూడా నా మీద జాలి కనిపించలేదా? గెలిచావు అని ఓ సంబరపడిపోకు, ఈసారి ఎలాగైనా నేనే గెలుస్తా. అలాగేనండి, నాకు కావాల్సింది కూడా అదే. వందనాలు వరన్న నీకు వందనాలు. ఏంటి బండి వైపు అలా దీర్ఘంగా చూస్తూ ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, నా బర్త్డే దగ్గరలో ఉంది కదా, డ్రెస్ ఒకటి తీసిమంటే తీసిపోతురే, అందుకే బండిని అమ్మేద్దాం అనుకుంటున్నా. నీ 1000 రూపాయల డ్రెస్ కోసం బండిని అమ్మేద్దాం అనుకుంటున్నా? మరేం చేయమంటారు? మిమ్మల్ని అడిగి అడిగి నాకు ఇసుకొచ్చేసింది. పోనీ ఒక పని చేద్దామా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి కరెక్ట్ గా సమాధానం చెప్తే నాకు 1 రూపాయి కూడా ఇవ్వకండి. అదే తప్పు చెప్పారో నాకు షాపింగ్ కి 5000 ఇవ్వాలి. ఏదో తేడాగా ఉందేంటి? సరే అడుగు. నేను నా ఫోన్ ని గంట సేపు ఛార్జింగ్ పెట్టా, కానీ ఒక్క పాయింట్ కూడా ఎక్కలేదు. ఎందుకని? ఎందుకేంటది? స్విచ్ చేయలేదు కాబట్టి కాదు, స్విచ్ చేసే ఉంది. స్విచ్ చేసే ఉందా? అయితే ఛార్జింగ్ వైర్ పని చేయలేదేమో. కాదు, కొత్త ఛార్జింగ్ వైరు. కొత్త వైరా? అయితే ఇంకనేమైంటుంది? కరెంట్ పోయింటది. కరెంట్ అసలు పోనే లేదు. మరి ఇంకేమైంటది? సరే నువ్వే చెప్పు. ముందు ఓడిపోయానని ఒప్పుకోండి, అప్పుడు చెప్తాను. సరే ఓడిపోయాను చెప్పు. ఆల్రెడీ నా ఫోన్ లో 100 ఛార్జింగ్ ఉంది కాబట్టి. ఏమండి,
ఎందుకండి మనకి ఎప్పుడు గొడవలు పడుతుంటాయి? అది నన్ను అడుగుతావేంటే, అసలు గొడవలు పడేదే నీ వల్ల. అందుకే ఇంక నుంచి మనకి గొడవలు ఉండకూడదండి. మనకి అసలు గొడవలు పడకుండా ఉండడానికి నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఐడియా ఏంటిది? నేనేం చెప్పినా కూడా మీరు సరే అనండి చాలు. అనుకున్నా నీకు వచ్చేదాన్ని ఇట్లాంటి చెత్త ఐడియాలే కదా. ఏంటి? ఏం లేదు, నువ్వు చెప్పింది అర్థం కాలేదంటున్నా. ఏం లేదండి, నేను షాపింగ్ వెళ్దామంటే మీరు సరే అనండి, నేను సినిమాకి వెళ్దామంటే మీరు సరే అనండి, నేను ఏదైనా హోటల్కి వెళ్ళి బిర్యానీ తిందామంటే సరేనండి చాలు, అంతే. ఇన్నిట్లకి సరే అనాలంటే నేను చెప్పినప్పుడు కూడా నువ్వు సరే అనాలి. ఎప్పుడు? నీ వంట బాగాలేదన్నప్పుడు. అంటే నేను చేసిన వంట బాగలేదనే కదా మీరు అంటుండేది? అబ్బే నేను అలా అనలా, నువ్వు చేసే వంట సూపర్ ఉంటది, భలే ఉంటది. మాట మార్చకండి. అసలు నేను చేసే వంటకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? తెలీదు. మన పెళ్లికి ముందు మా ఇంట్లో నేను వంట చేస్తే అందరూ ఏమన్నారో తెలుసా? తెలుసు, ఒకసారి వంట చేసే తంతాను ఉంటారు. కానివ్వండి, ఇలానే అంటున్నాను. ఏదో రోజు నా వంట ఇలువ తెలుస్తుంది, అప్పుడు చెప్తా. ప్లీజ్, పొరపాటును కూడా నేను మర్చిపోయి నిన్ను వంట చేయమంటే అసలు చేయబాకు. మీరు అలానే అంటున్నాండి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. పోతాను అంటుంటావు కానీ ఎప్పుడు పోతావో చెప్పవు. చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమండి, కొంచెం స్పీడ్ గా బాండి, టైం అయిపోతుంది. ఎందుకండి బండి ఆపారు? ఏమైంది? అదే ఎందుకు ఆగిందో అర్థం కావట్లేదు. ఉండు, దిగి చూస్తా. అనుకున్న ఆయిల్ అయిపోయింది. చిచి, ముందే చూసుకోవాలి కదా బండిలో ఆయిల్ ఉందా లేదా అని. ఏమండి, ఏం చేద్దాం? ఓ, నేను నడుచుకుని వెళ్దామా? ఎన్ని రోజులు బండి మీద తిరిగి ఈ రోజు నడుచుకుంటే వెళ్ళేది ఎవరైనా చూసిండ్రు అనుకో, ఉన్న కాస్త పరువు కూడా పోద్ది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏం చేస్తాం, నడుచుకునే పోదాం. ఏమండి, ఈ రోజు నన్ను షాపింగ్ తీసుకెళ్లరా? తీసుకుపోను. ఏం చేస్తాయంటే, ఈ రోజు గానీ నన్ను షాపింగ్ గానీ తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఒక నిమిషం ఉండు. అది ఆ మాత్రం భయం ముందుగానే ఉండాలి. పక్కేం కదా, బ్యాగ్ జీ పూడిపోయింది, బట్టలన్నీ కింద పడిపోతే నువ్వు మళ్ళీ వాటిని తీసుకుని వెళ్ళి 10 నిమిషాలు లేట్ అవుతుంది. అందుకే బ్యాగ్ ని తీసుకొస్తాను పదా. ఏమండి, ఈ ఫోటో ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి. ఏది ఎలా ఇవ్వు? బాగుంది, నిజం చాలా బాగుంది. ఏం బాగుంది అక్కడ? బాగుంది, అదే అమ్మాయి బాగుంది. నేను చెప్పింది ఫోటోలో ఉండే అమ్మాయి గురించి కాదు, అక్కడున్న ప్లేస్ గురించి. నాకు ఇష్టం లేదు. ఏమే, బాగా తలనొప్పిగా ఉంది, కొంచెం మసాజ్ చేస్తావా? పెళ్లి తర్వాత మీకు తలనొప్పి వస్తే నేను నొక్కుతున్నాను, మరి పెళ్లికి ముందు? నిన్ను పెళ్లి చేసుకున్నాకే కదంటే నాకు తలకే నొప్పి వచ్చింది. ఒక్కొక్కసారి కలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమే, హాస్పిటల్కి వెళ్ళొస్తానన్నా కదా, వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చానండి. ఏం చెప్పారు? డాక్టర్ గారు ప్రతిరోజు ఉదయాన్నే 2 కిలోమీటర్లు వాకింగ్ చేయమన్నారు. సరే, అయితే రేపటి నుంచి మన ఇంటి అనుకునే పార్క్ లో రోజు ఉదయం వాకింగ్ చేద్దులైతే. పార్క్ లో నడిస్తే ఏమొస్తుందండి? ఎక్కడ చేస్తావా? రోడ్డు మీద చేస్తావా? మన ఇంటి దగ్గర నుండి 2 కిలోమీటర్ల దూరంలో కొత్త షాపింగ్ మాల్ ఉందండి. రోజు ఉదయం పూట అక్కడి వరకు వాకింగ్ చేస్తాను. ఒక్క దెబ్బకి 2 పుట్లు అన్నట్టు. షాపింగ్ వాకింగ్. అవును, నీకు మన పెళ్లికి ముందు నుంచే ఉందా లేకపోతే పెళ్లి అయ్యాక వచ్చిందా నీకు అలవాటు? ఏం అలవాటు అండి షాపింగ్ చేయడమా? మనుషులు రక్తం తాగే అలవాటు. ఏమండి, నేను మీ జీవితంలోకి అడుగు పెట్టాక మీ కష్టాలన్నీ పోయాయి కదండి? అవును.
పాత కష్టాలన్నీ పోయి కొత్త కష్టాలు వచ్చాయి. సరే గాని బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే పెడదు పదా. ఇడ్లీలు చేశానండి, తిందురు పదండి. వద్దులే, నువ్వు చేసిన ఇడ్లీలు తింటే సగం పళ్ళు ఊడిపోతాయి. తినకపోతే మొత్తం ఊడిపోతాయి. ఏం లేదండి, మీకు 70 సంవత్సరాలు వచ్చాక మీ పళ్ళన్నీ ఊడిపోతాయని చెప్తున్నా. అప్పటికి నీకు కూడా పడతాయి కదా పళ్ళు. నువ్వు ఇన్ని మాటలు అన్నా కూడా నేను సైలెంట్ గా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఎందుకు? సునామీ వచ్చే ముందు సముద్రం కూడా సైలెంట్ గా ఉంటుంది. ఒక్కసారి సునామీ గాని వచ్చిందంటే రానివ్వండి, చేపలు పట్టుకున్నాం. కానీ నాకు చేపల కూర చేయడం రాదండి, మీరే చేసి పెట్టండి. ఏమండి, ఈ రోజు మీ పుట్టినరోజు అని పాయసం చేశానండి, ముందు తినండి. గిఫ్ట్ ఉంటే తర్వాత కొనిద్దరు గాని. ఏంటి బాగుంది ఇది? నీ పుట్టినరోజుకి నేనే గిఫ్ట్ కొనాలా, నా పుట్టినరోజుకి నేనే గిఫ్ట్ కొనాలా? మీ పుట్టినరోజుకి నేనే వంట చేయాలి, నా పుట్టినరోజుకి నేనే వంట చేయాలి, అలాగే ఇది కూడా. అయ్యో, నాయన ఇంటికి వచ్చే టైం అయింది. అయితే ఫోన్ చేసి చెప్పాలి. హలో, ఏమండి ఇంటికి వచ్చారా? ఇప్పుడే వచ్చా. ఏంటి? ఒకసారి గ్యాస్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకు? ఒకసారి వెళ్ళండి, చెప్తాను. ఒక్కనే ఉన్నా కూడా ప్రశాంతంగా ఉన్నాను. ఇది ఏంటి? వెళ్తున్నా. వచ్చా. ఏంటి చెప్పు. గ్యాస్ పక్కన బాక్స్ లో పులిహోర ఉందా? ఉంది. పండక్కు కొనుక్కున్న కొత్త చీరలన్నీ ఎలుకలు కొరికేశాయి. మన ఇంట్లో ఎలుకలు ఎక్కువ ఉన్నాయని పులిహోర చేసి అందులో ఎలకల ముందు కలిపాను. పొరపాటును తింటారేమో, తినకండి. అయిపోయింది నాకు కథం. ఏంటి? ఏం కావాలి? అమ్మా, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా తెచ్చిపెట్టండి అమ్మా. ఇంట్లో ఏం లేకపోతే డబ్బులనే ఇవ్వండి అమ్మా, ఏదైనా తెచ్చుకొని తింటాను. ఏంటి సైలెంట్ గెలిపింది? ఏమండి, అడుక్కుండే వాళ్ళు వచ్చారు, చిల్లర ఉంటే ఇవ్వండి. చిల్లర ఏం లేదులే గాని ఇదిగో ఈ 100 రూపాయలు తూపు. హై, 100 రూపాయలు! ఈరోజు మనకు పండగే. ఇంట్లో ఎవరు లేరు. పక్కింట్లో నుంచి మంచి గుమగుమలాడే వాసన వస్తుందండి, మీకు రావడం లేదా? అవును, నిజమే, నాకు వస్తుంది. చేపల కూర అనుకుంటా, స్మెల్ ఎదిరింది. మీకు పక్కింటి ఆవిడ చేసిన చేపల కూర వాసన మాత్రం తెలిసింది గాని నేను చేసిన వంకాయ కూర వాసన మాత్రం తెలియలేదా? పోయి ఆడికే పోయి తినండి. ఎలా? అబ్బే, నేను ఊరికినే అన్నాను. నాకు ముందు చేపల కూర వాసన కంటే వంకాయ కూరే వాసన తెలిసింది. అసలు చేపల కూర కంటే కూడా నాకు వంకాయ కూర అంటేనే ఇష్టం. పోయి వంకాయ కూర తనం వేసుకున్నా. బాగా ఆకలిగా ఉంది, వంకాయ కూర తనం తినాలి నేను. అసలు వంకాయ కూర వాసన చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది. అవునా, అంత బాగుందా? కానీ ఈ రోజు నేను ఇంట్లో వంకాయ కూర చేయలేదే. అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు. ఏమండి, ఏం చూస్తున్నారండి ఫోన్ లో? మన పెళ్లి వీడియో చూస్తున్నానే. పెళ్లి వీడియోలో అంతా బాగానే ఉంది గాని నాకు ఒక విషయం అయితే అర్థం కావడం లేదు. ఏంటది? అప్పగింతలప్పుడు మీ నాన్న ఏడిచాడు, మీ అమ్మ ఏడిచింది, మీ అక్క ఏడిచింది, మీ చెల్లెలు ఏడిచింది, ఆఖరికి మీ ఇంట్లో ఉన్న కుక్క కూడా ఏడిచింది. కానీ నువ్వేంటే అసలు ఏడవలేదు. అమ్మో, ఆ రోజు నేను ఏడవకూడదు. ఏడ్చుంటే నా మేకప్ అంతా పోయేది.
మేకప్ వద్దని ఎడవలేదా? అంటే నీకు మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క వాళ్ళకంటే కూడా నీకు మేకప్ అంటేనే ముఖ్యమైందే? మీకేం తెలుసండి, ఆ రోజు నేను వేసుకున్న మేకప్ ఖరీదు 20,000. అయిపోయింది నాకు కథ. ఆ రోజు నేను ఏడ్చుంటే 20,000 వేస్ట్ అయిపోయేది. ఏమండి, మీ ఫోన్ కి కొంచెం పాస్వర్డ్ చెప్పండి, మా అమ్మకి ఫోన్ చేసుకొని ఇస్తాను. పాస్వర్డ్ నా పేరు కుట్టు వస్తుంది. స్పెల్లింగ్ చెప్పండి. స్పెల్లింగ్ చెప్పండి. స్పెల్లింగ్ రాదు, మళ్ళా నీకు ఫోన్ కావాలంటే మరి అలాంటప్పుడు పాస్వర్డ్ తీసేసి నా ఫేస్ లాక్ పెట్టొచ్చు కదా. మేకప్ లేకున్నప్పుడు అయితే సరే, మేకప్ ఉన్నప్పుడు నేనే నిన్ను గుర్తుపట్టలేను, ఇక ఫోన్ ఏం గుర్తుపట్టద్ది నీ ఫేస్ ని. ఏమండి, మా అమ్మ నాన్న మన ఇద్దరిని పొగుడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉన్నదండి. అవునా? ఎందుకు పొగిడారు? మన ఇద్దరు జాతకాలు కలవకపోయినా మన ఇద్దరం బాగుండేది చూసి పొగిడారండి. మన ఇద్దరు జాతకాలు అప్పుడు ఎందుకు కలవలేదో నాకు అర్థమే కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఏం అర్థమైంది? అవి నన్ను హెచ్చరిస్తూనే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండమని. నేనే వినలేదు. ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమండి, నేను ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మీరు నాకు ఒక 5,000 ఇచ్చారంటే వచ్చేటప్పుడు చీర కొనుక్కొచ్చుకుంటాను. ఉన్నట్లతోనే సర్దుకో, మళ్ళా కొత్తది ఎందుకు? అసలే ఈ రోజు హోలీ పండగ, ఊరు మొత్తం రంగులు పూసుకుంటా ఉంటారు, బట్టలన్నీ నాశనం అయిపోతాయి, వెళ్ళడం అవసరమా? అయితే ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా? ఛీ, నీకు చెప్పినా నువ్వు వినవు. సరే, ఒక పని చేద్దాం, మనందరం ఒక ఛాలెంజ్ పెట్టుకుందాం. ఛాలెంజ్ ఏంటంటే, ఈ రోజు నువ్వు నాకు రంగు కనిపిస్తే నువ్వు అడిగినట్లుగా 5,000 ఇస్తా షాపింగ్ కి. రెడీ. ఇంకొకరికి కాదు, ఇంట్లో వాళ్ళందరికీ పూస్తాను. 5,000 ఇవ్వడానికి మీరు రెడీగా ఉండండి. రెడీ. రే పిల్లకాయలు, అత్త మనందరికి రంగులు పూస్తుందంట, ఒక్కరు కూడా కనిపించకుండా దాంకోనరా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఆ రోడ్డు అవతల ఉండే చెట్టు దగ్గరికి వెళ్ళి 10 లెక్క పెట్టేసిరా. నువ్వు వచ్చి మమ్మల్ని ఒక్కొక్కరిని కనిపెట్టి రంగు పూయి. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చేస్తున్నాను. ఏరి, ఇంట్లో ఎవరు లేరే? ఎక్కడికి వెళ్ళారు? ఒక్కరు కూడా కనిపించడం లేదే. ఎక్కడ దాంకుని ఉంటారు? మీరెక్కడైనా దాంకోండి, ఇవాళ ఒక్కరిని కూడా వదిలిపెట్టేదే లేదు. ఏదో తేడాగా ఉందేంటి? ఒకడైపోయాడు. నెక్స్ట్. ఖతం. రెండో వాడు కూడా అయిపోయాడు. తర్వాత ఏంటిమే, అందరు నన్ను చూసి దాంకుంటే నువ్వు ఒక్కదాని ఏడేం చేస్తున్నావు? అందరికి దానికి ప్లేస్ దొరికింది, నాకు దొరకలేదు. పిల్లకాయలు అయిపోయారు, ఇప్పుడు పెద్దోళ్ళు. ఇంకా వాళ్ళందరూ అయిపోయారు, మిగిలింది నేను ఒక్కడే. వస్తున్నా బావా. మిద్ది మీద ఉన్నావా? అక్కడే ఉండి వస్తున్నా. కనిపెట్టేసింది, ఇప్పుడు ఎక్కడ దాకోవాలా? ఇక్కడ దాకుంటే నేను కనిపెట్టలేనా? చెప్తాను నీ పని.
ఏమండి మీరు చెప్పినట్టు అందరికీ రంగులు పూసేసా. ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నా షాపింగ్ కి 5,000 ఇస్తారా? షాపింగ్ కి మరీ 5,000 అంటే ఎక్కువగా ఉంది, కొంచెం తగ్గించుకోవచ్చు కదా. సరే మీకోసం ఒక 2,000. తగ్గిస్తున్నావా? కాదు, పెంచుతున్నా. అమ్మ వద్దులే, 5,000 చాలు. మొన్న ఒక సినిమా చూసినాను, సింపుల్ స్టోరీ, బాగుంది, ఎవరికైనా అర్థమైపోతుంది. స్టోరీ బాగుంది, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. అంత బాగుందా? ఏమండి మీరు కూడా ఒక స్టోరీ రాసి సినిమా తీయొచ్చు కదా. అర్థం అని అనుకున్నా, కానీ పెన్ను దొరకలా. సరిగాని బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా? బిర్యానీ ఉంది, తింటారా? బిర్యానీయా? నేను చేసిన బిర్యానీ మీకు నచ్చుతుందా? నచ్చుతుందా లేదా? ఏదో తేడాగా ఉందేంటి? నచ్చుతుందా లేదా? ఏమో నచ్చలే. ఏంటి ఇప్పుడు? అదే బిర్యానీ మన పక్కింటి ఆవిడ ఎదురింటి ఆవిడ చేస్తే మీకు నచ్చుతుందా? అయిపోయింది నాకు ఖతం. ఇప్పుడు ఏం చెప్పాలి? నచ్చుతుందా లేదా? అందుకే మన పక్కింటి ఆవిడ బిర్యానీ చేస్తే తీసుకొచ్చా. అవునా? రప్పింది రోయ్. అవును, మన పక్కింటి ఆవిడ నువ్వు గొడవ పడి పలుకోవడం లేదు కదా, మరి బిర్యానీ ఎలా ఇచ్చింది నీకు? చిచి, నేను దాన్ని ఎందుకు అడుగుతాను? మరి అది కుక్క కేస్తుంటే ఆ ప్లేట్ మీకు పట్టుకొచ్చా. కుక్క కేసిన బిర్యానీ తెచ్చా? ఎట్టుంటే ఏమిటి, మీకు కావాల్సింది పక్కింటి ఆవిడ చేసిన బిర్యానీ కదా, తినండి. నాకు ఇన్ని కష్టాలున్నాయంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను పుట్టాక కష్టాలు పుట్టాయా లేదా కష్టాలు పుట్టాక నేను పుట్టానా అని. ఇప్పుడు ఏం కష్టం వచ్చింది నీకు? ఈ చీరలు ఎక్కడ పెట్టాలో అర్థమే కావడం లేదండి. అయిపోయింది నాకు ఖతం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఏంటి మీకు అర్థం కావడం లేదా? కూల్ డ్రింక్ తీసినట్టుకుంటే ఇక్కడ తీసుకోరా, తాగి పెడతా. నేను తాగడానికి తెచ్చుకున్నా. వీడియో తీస్తున్నాడు కాబట్టి గమ్మునే ఉన్నా, లేకుంటే ఒక చుక్క కూడా ఇచ్చేదానే కాదు. కనీసం తాగుతావా అని కూడా అడగలేదు. మొత్తం తాగేశాడు. రప్పింది రోయ్. ఇదే బస్ కొట్టేస్తుంది రోయ్. ఇద్దో తీసుకో, తాగు. నాకు వద్దులేండి. ఫస్ట్ నువ్వు తీసుకుని తాగు, తర్వాత నాకు వద్దులేండి, నాకు దగ్గుగా ఉంది, మీరే తాగండి. ఈ కొంచెం తాగితే ఏం కాదులే గానీ తీసుకుని తాగు. సరే. ఏమండి ఈ రోజు ఏం వారం? ఈ రోజు మంగళవారం. రేపు? రేపు బుధవారం. తర్వాత ఏ వారం? గురువారం. అయినా ఎందుకు? తర్వాత శుక్రవారం. ఎందుకు, ఏమైంది? ఆదివారం ఎప్పుడు వస్తుంది? 2 రోజుల క్రితమే కదా అయిపోయింది, మళ్ళీ ఎందుకు వస్తుంది? ఏంటి అయిపోయిందా? మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ అంటే ఇంకా 5 రోజుల తర్వాతనే వచ్చేది. అసలు ఆదివారం నుంచి ఇంకొక ఆదివారానికి ఎన్ని రోజులు? 7 రోజులు పడుతుంది. అయినా అసలు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావో తెలుసుకోవచ్చా? అప్పుడే కదా మీరు చికెన్ తెచ్చేది. ఎంత చికెన్ బిచ్చి అంటే నీకు. ఏంటి పొద్దున్న ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఏం లేదండి, పక్కింట్లో గొడవ పెడుతుంటే చూసేదానికి వెళ్ళాను. పొద్దున్నే గొడవలు పడుతుంటే చూడడానికి వెళ్ళిందంట. ఎవరైనా తిట్టుకుంటుంటే అంత ఆనందం అంటే నీకు చూడడానికి? ఇల్లు కూడా వృధా అయిపోయింది. ఎంతసేపు గొడవ పడతానే ఉన్నారు గానీ తన్నుకోలేదు. ఇంతకీ గొడవ ఎందుకు పడిందంట? పక్కింటి ఆవిడ వాళ్ళ ఆయన్ని షాపింగ్ డబ్బులు అడిగితే ఓవే పిశాచి అన్నాడు, అందుకని గొడవ పడింది. ఇల్లు కూడా వృధా అయిపోయింది. ఎంతసేపు గొడవ పడతానే ఉన్నారు గానీ తన్నుకోలేదు. అసలు గొడవ పెట్టుకునే మ్యాటర్ అది. ఏమండి నేను కూడా షాపింగ్ కి డబ్బులు అడిగితే నన్ను కూడా పిశాచి అంటారా? ఎందుకు నేను పిశాచి అంటాను? నువ్వు పిశాచి కాదు, రక్త పిశాచివి.
ఏమండి మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురండి. ఏమండి వినిపించిందా లేదా? ఏం చేస్తున్నాడు ఈ మనిషి? ఏమండి ఎక్కడున్నారు ఈయన? ఏమండి నేను ఇప్పుడు దాకా చెప్పింది వినలేదా? వినపడింది. అంటే విని కూడా మీరు ఫోన్ చూసుకుంటున్నారా? ఏమండి అబ్బబ్బబ్బా, ఏంటి నేను అసా మార్కెట్ కి వెళ్ళి సరుకులు తీసుకురమ్మంటే అస అంటున్నారేంటండి? ఇంతకీ అసలు ఫోన్ లో ఏం చూస్తున్నారు? ఫోన్ కి బాగా వైరస్ పెట్టేసింది, అందుకే క్లీన్ చేస్తున్నా. ఆ పని నేను కూడా చేస్తాను. ముందు మీరు మార్కెట్ కి వెళ్ళేసి రండి. చెయ్యి ప్రశాంతంగానే ఉన్నాడు, ఎప్పుడు ఏదో పని చేస్తుంది. ఇదో పట్టుకో. ఇదిగో ఫోన్ ఎలా క్లీన్ చేయాలో తెలుసా? మీరు వెళ్ళేసి రండి. మీరు వచ్చేసరికి ఫోన్ ని నీట్ గా క్లీన్ చేసి ఉంచుతాను. 2 hours later. ఏది ఎక్కడున్నావా? ఏమే ఫోన్ ఎక్కడ పెట్టావు? అప్పుడే వెళ్ళొచ్చేసారా? సరుకులు తెచ్చానులే గానీ ఫోన్ ఎక్కడ? సరుకులు ఎక్కడా? ఫోన్ ఎక్కడ పెట్టావు? సరుకులు ఎక్కడ పెట్టారు? సరుకులు వంట రూమ్ లో ఉన్నాయి. ఫోన్ ఎక్కడ? ఫోన్ ని నీట్ గా క్లీన్ చేశాను, ఆరుతుంది. అయిపోయింది నాకు ఖతం. ఏం చేసావు మే ఫోన్ ని? నేనేం చేశాను? క్లీన్ చేశాను. అదే క్లీన్ ఎలా చేసావు? బకెట్ వాటర్ లో నీట్ గా క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టా. వెళ్ళి చూడుకోండి, వైరస్ అన్న మాటే ఉండదు. నీట్ గా క్లీన్ చేసేసా. ఏమండి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ, నీకు కూడా సేమ్ టు యూ. ఏమండి నేనంటే మీకు ఇష్టం లేదా? అదేంటి అలా అన్నావు? ఇష్టం లేకుండానే మీ వాళ్ళతో ఫైట్ చేసి మరి నేను చేసుకున్నానా? మరి నా కోసం నేను ఏం అడిగినా చేస్తారా? ఏం కావాలో అడుగు, సిటీలో చేసేస్తా. సరే నా కోసం టైం మిషన్ కనిపెడతారా? టైం మిషన్? మిషన్ పై ఏం అవసరం వచ్చింది నీకు? ఈ రోజు సంక్రాంతి కదా, వచ్చే సంవత్సరం సంక్రాంతికి నేను ఎలాంటి చీర కొనుక్కొని ఉంటానో చూసేద్దామని. అయిపోయింది నాకు ఖతం. నాకు ఇష్టం లేదు. ఏమండి నా ఫోన్ లో డేటా అయిపోయింది, కొంచెం మీ ఫోన్ లో హాట్స్పాట్ అని చేయరా? ఎంత కావాలేంటి? ఏంటి ఇంత సరిపోతుందా? మా అమ్మ నా చిన్నప్పుడు ఫోటోల్ని వాట్సాప్ చేసిందంట, అవి డౌన్లోడ్ చేసుకుంటా, కొంచెం హాట్స్పాట్ ఆన్ చేయండి ప్లీజ్ అండి. సరే ఆన్ చేసిన చూడు. ఏమండి పాస్వర్డ్ అడుగుతుందండి. మరి పాస్వర్డ్ నొక్కైతే మీరు పెట్టుకున్న పాస్వర్డ్ నాకెలా తెలుస్తుందండి? ఓ, నేను పెట్టుకున్న పాస్వర్డ్ కాదు, మర్చిపోయా. ప్లీజ్ అండి కొంచెం ఫాస్ట్ గా పాస్వర్డ్ చెప్పండి. పాస్వర్డ్ మర్చిపోయా. పాస్వర్డ్ ఎలా మర్చిపోయారండి? లేదు మే, పాస్వర్డే మర్చిపోయా. నాకు తెలుసులే, మీరు కావాలని చెప్తున్నారు. మీరు చెప్తారా చెప్పరా? నేను చెప్పేది నిజం, పాస్వర్డ్ మర్చిపోయా. ఇప్పుడు మీరు పాస్వర్డ్ చెప్పకపోతే మా అమ్మకి చెప్పి నా చిన్నప్పుడు ఫోటోలు మీ సెల్లుకి పెట్టమని చెప్తా. ఒక నిమిషం. ఇప్పుడు నా హాట్స్పాట్ కి పెట్టుండే పాస్వర్డే మర్చిపోయా. భలే పాస్వర్డ్ పెట్టుకున్నారులేండి. తప్పి చేసుకున్నా, లేకపోతే చీవుడు ముక్కులు వేసుకుని తిరిగి నీ చిన్నప్పుడు ఫోటో చూసి నేను భయపడుంటే. ఏంటి పాప ఆలోచిస్తున్నావు? ఏదైనా క్వశ్చన్ అర్థం కావడం లేదా? అవును మాయా, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో తెలియట్లేదు మాయా. నువ్వు చెప్తావా మాయా దీనికి ఆన్సర్ ఏంటో? చెప్తా, కానీ మ్యాథ్స్ అయితే నేను చెప్పను. ఏం మ్యాథ్స్ రాదా? నాకు మ్యాథ్స్ రాదా? నేను స్కూల్లో చదివేటప్పుడు మ్యాథ్స్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ప్రైజ్ ఇచ్చారా? నాకెందుకు ఇస్తారు? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మా ఫ్రెండ్ కి. సరే ఇప్పుడు నీకు ఏం అర్థం కావట్లేదు చెప్పు. టింగరి అనే పదానికి అర్థమేంతో కావాలి మాయా. సరే చెప్పడం ఎందుకు, చూపిస్తాను పద. అత్త దగ్గరికి తీసుకొచ్చావేంటి మాయా? చరవకున్నారా? ఏమే, మా ఫ్రెండ్ ఒకడు కొత్తగా బైక్ కొనుక్కొని వస్తుంటే లారీ గుద్ది యాక్సిడెంట్ అయ్యి బైక్ ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అయ్యో పాపం, డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి కదండి. చూసావా? ఇప్పుడు దీన్ని బట్టి నీకేం అర్థమైంది పాప? అవును నిజమే కదా మాయా, అత్త చెప్పినట్టు డబ్బులన్నీ వృధా సరిపోయారు ఇద్దరు. ఒక్కొక్కసారి కలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. సరే బతుకు.
ఏమండి మీకు భోగి శుభాకాంక్షలు అండి. నీకు కూడా. కొంచెం నవ్వతా చెప్పొచ్చు కదా. అసలు భోగి పండుగ గురించి నీకేమైనా తెలుసా? ఓ తెలుసండి. సరే, భోగి పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారు? ఎందుకంటే సంక్రాంతికి వేయలేం కాబట్టి. ఏమండి ఈ మధ్య కొంచెం లావ్ అయినట్టున్నాను. బరువు తగ్గడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఏం లేదే, తల అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సింపుల్ గా ఊపు చాలు. సరే, ఎప్పుడు తిప్పమంటారు? ఎవరైనా ఏదైనా తింటావా అని అడిగినప్పుడు. సరే. ఏమండి పెళ్లికి ముందు మీరు ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమిటండి ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వడం లేదు. పిచ్చిదానా, చేప గాలానికి పడేంత వరకే ఎర, మనసు పడ్డాక ఎరతో పనిలే. అంతేగా అంతేగా. ఏమండి మన పక్కింటి ఆవిడికి వాళ్ళ ఆయన తన పుట్టినరోజుకి గిఫ్ట్ గా ఆపిల్ తీసి ఇచ్చాడంట. అయిపోయింది నాకు కథం. మరి నా పుట్టినరోజుకి మీరు ఏం గిఫ్ట్ ఇస్తారు? నేను నీకు అంతకడికి ఖరీదైన గిఫ్ట్ ఇస్తాలేవే. థ్యాంక్స్ అండి. ఏమిటది? అదేంటంటే దానిమ్మ. యాపిల్ అంటే తినే యాపిల్ కాదు, యాపిల్ ఫోను. ₹1,00,000 ఉంటుంది. అంతేనా? ₹1,00,000? సరే, ₹2,00,000 నోటికి చిల్లర లేదు గానీ ఉన్నప్పుడు చూద్దాం లేపు. చిచి పోయి నిన్ను అడిగినాను, బుద్ధి తక్కువయ్యి. ఇంకొకసారి ఫోన్ చేస్తే అప్పుడు అడుగు నన్ను. ఏంటి ఎవరికి అంత పెద్ద వార్నింగ్ వస్తున్నావు? ఏంటి మా అమ్మ నాకు విషయం ఫోన్ చేసి అడిగితే తిట్టింది, అందుకే నేను తిట్టి ఫోన్ పెట్టేశాను. ఇంతకీ నువ్వు అడిగిన విషయం ఏంటి తెలుసుకోవచ్చా? షాపింగ్ చేయడానికి 5,000 డబ్బులు అడిగాను అంతే, అందుకని తిట్టాలా? వాళ్ళే సిచ్యువేషన్ లో ఉండుంటారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతాను, తిడతారా? చిచ్చి, వాళ్ళలాగా నేను ఎందుకు తిడతాను? సింపుల్ గా నా దగ్గర లేవని చెప్తాను. అంతేలేండి, నేనంటేనే మీకు తమాషా అయిపోయింది. నేనేమైనా రోజు అడుగుతున్నానా? నెలకి ఎప్పుడో ఒకసారి అడుగుతాను, దానికే మరి మీరు. ఇదిగో ఇట్రావే. హై, మా ఆయన చాలా మంచివాడు, అనవసరంగా తిట్టుకున్నా. పోయి కరెంటు బిల్లు కట్టేసిరా. సరే కానివ్వండి, నన్ను తక్కువ అంచనా వేయబాకండి. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. చిన్న సూపేం కర్మ, పెద్ద సూపే చూస్తా. ఇదిగో. ఏంటి ఫోన్ సెల్ చూసి ఎలా నవ్వుకుంటున్నావు? నీ బొమ్మ నువ్వే చూసి నవ్వుకుంటున్నావేంటి? ఏమండి ఒకసారి ఇలా రండి, నా ఫోటో చూసి ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది? బాగుంది కదా? నీకు ఈ ఫోన్ ఎవరు కొనిచ్చారే? మా నాన్న కొనిచ్చాడు. ఎంత పెట్టి ఇచ్చాడేంటి? 20,000 పెట్టి తీసిచ్చాడండి. ఎందుకు? మీ నాన్న నీకు 20,000 పెట్టి ఫోన్ తీర్చాడు, ఇంకో ₹100 పెట్టి అర్థం తీర్చుంటే. నీకు ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గిపోయిందండి. అలా ఎందుకు అనిపించింది నీకు? నేను మీకు ఈ మధ్య ఏం చెప్పినా కోపం వస్తుంది. పెళ్లికి ముందు నేనంటే మీకు పిచ్చే అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఆ ప్రేమంతా? ఓ అదే, ఇప్పుడు ఆ పిచ్చి తగ్గిపోయిందిలే. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. సెల్ఫీ పిచ్చిదానా, గోడ అంచున నిలబడ్డా, పక్క జరుక్కో. అంత సెల్ఫీ పిచ్చి అంటే నీకు? ఏంటి గోడంచులు ఉన్నానా? అమ్మో, నేనేంటి ఇంత అంచుల్లో ఉన్నాను? ఏమండి
ఇక్కడి నుంచి పడితే కాలు చేతులు ఇరుగుతాయా? ఇక్కడి నుంచి పడితే కాళ్ళు చేతులే కాదు, ఇంట్లో ఎముకలన్నీ ఇరిగిపోతాయి. నాకు ఇరిగితే మీకు ఇరుగుతాయి. నాకేం తెలుసు, నేను నిన్నేం చేయలేదని చెప్తాను. నేను చెప్పేది ఆ విధంగా కాదు. నేను పడేటప్పుడు మిమ్మల్ని లాక్కెళ్ళిపోతా. అయినా భార్యాభర్తలు అన్నాక ఏదన్నా సరే కలిసి పంచుకోవాలి. ఇది కూడా సమానంగానే పంచుకోవాలి. ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉండగా నువ్వే నాకు భార్యగా ఎందుకు వచ్చావో తెలుసా? ఎందుకు? నా కర్మగాలి. మన పెళ్లికి ముందు మీరు నాకేం చెప్పారు? ఇప్పుడు అది ఎందుకు గుర్తుకొచ్చింది నీకు? అంటే గుర్తు లేదన్నమాట. అంటే గుర్తుంది, నీకు గుర్తుందా లేదని అడుగుతున్నా. ఏమన్నారు మీరు? నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటా అన్నారు. అవును చెప్పాను, అందుకే కదా కాళ్ళకి చెప్పులు తెచ్చింది. కాళ్ళు కింద పెట్టకుండా అంటే కాళ్ళకి మట్టి అవ్వకుండా కాదు, అసలు కాళ్ళు కింద పెట్టకుండా అన్ని మీరే చేసి పెట్టాలి. కాళ్ళు కింద పెట్టకుండా అంటే అసలు రెండు కాళ్ళు లేకుంటే కాళ్ళు కింద పెట్టావు కదా. ఉండు, రెండు కాళ్ళు నరికేస్తా. ఏమండి, ఏమైంది అలా ఉన్నారు? రాత్రి గుండె నొప్పి వచ్చింది, ఇప్పుడు కూడా అట్టే ఉంది. మీకు ఈ మధ్య బయట మసాలా తిండ్లు ఎక్కువైపోయాయి. ముందు అవి తినడం తగ్గించాలి మీరు. మీకు ఏం కావాలో నన్ను అడిగితే నేను చేస్తాను కదా. మీకు చికెన్ కావాలంటే చికెన్ వండుతా, మటన్ కావాలంటే మటన్ వండుతా, సాంబార్ అయినా రసం ఏది కావాలో అది చెప్పండి, చిటికలో చేసేస్తా. అలా చెప్పే బరే మీకు ఎక్కడా దొరకదు. ఆప్మే, అసలు గుండె నొప్పి వచ్చింది బయట తిన్న మసాలా తిండ్ల వల్ల కాదు. మరి రాత్రి నీ మొహం మేకప్ లేకుండా చూసి. ఏమండి, హాస్పిటల్కి వెళ్తా అన్నారు, వెళ్ళారా? వెళ్ళొచ్చాను మే. ఇంజెక్షన్ వేయించుకున్నారా? వేయించుకున్నా. అయినా ఇప్పుడు ఎందుకు ఎన్ని అడుగుతున్నావు? ఇంజెక్షన్ వేసినప్పుడు నొప్పి లేదా? పెద్ద నొప్పి ఏం లేదు. అంతేలండి, ఇంజెక్షన్ వేసినప్పుడు ఏమీ నొప్పి లేదు గానీ నేను ఏదైనా పని చెప్తే మాత్రం ఎక్కడ లేని నొప్పులన్నీ వస్తాయి మీకు. అంటే నువ్వు చెప్పేటివన్నీ చిన్న చిన్న పనులు. ఏం పనులు చెప్పాను? కూరగాయలు కోయమన్నాను, అంతేగాని వంట చేయమన్నానా? బట్టలు మిషన్కి ఏమన్నాను, అంతేగాని బట్టలు ఉతకమన్నానా? ఇలాంటి చిన్న చిన్నవే కదా చెప్పింది. కష్టమైన పని ఏదైనా చెప్పానా? అవి చిన్న చిన్న పనులు. అసలు కష్టమైంది ఏంటో ఇప్పుడు అడగమంటారా? ఏది మీ ఫోన్ లాక్ తీసి ఇవ్వండి. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాటలు చెప్తున్నా. బావా, నీ కవితలు బాగా చెప్తామంట కదా, ఏది ఒక కవిత నా కోసం చెప్పవా? నీకు కాకపోతే ఇంకెవరు చెప్తాను, చెప్తా ఉండు. ఒక్క నిమిషం. నిన్ను చూసి నేను మర్చిపోయా. చెప్పేటప్పుడు వావా అనాలి. సరే సరే, వావా వావా. ఇప్పుడు కాదు, నేను చెప్పిన తర్వాత. నిన్ను చూసి నేను మర్చిపోయా. వావా వావా. నిన్ను చూసి నేను మర్చిపోయా. వావా. మీ చెల్లిని చూసాక నిన్ను మర్చిపోయా. వావా. ఏమండి, ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు, ఆ మాత్రం తెలియదు నీకా? సారీ అండి. సరేలే, పని మీద బయటికి వెళ్తున్నాను, ఏం కావాలో చెప్పు. పని మీద వెళ్తున్నారా? బండి మీద వెళ్ళొచ్చు కదా. నేను మీతోటి వస్తానండి బస్ స్టాండ్ వరకు. బస్ స్టాండ్ కా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఇంత సడన్ గా మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు? ఇంట్లో పప్పుచారు చేశానండి, మా అమ్మ నాకు ఇష్టమైన తాలింపు చేసిందండి, వెళ్ళేసి తీసుకొచ్చుకుంటానండి పప్పుచారులో నంచుకోవడానికి. తాలింపు కోసం మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? సరే వెళ్ళనులే, మీరు వచ్చి చేసి పెట్టండి నాకు తాలింపు. ఇంత తాలింపు పిచ్చి అంటే నీకు? ఏమండి, ఏమండి, ఏం చేస్తున్నారు? ఆడుకుంటుండా, చూస్తుంటే కనిపించడలా. టైర్ పంచర్ అయితే మార్చుకుంటుండా. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? నువ్వు పని చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు గానీ వద్దులేపో. అట్ట ఒక్కళ్ళే కష్టపడకపోతే నాకు ఏదైనా పని చెప్పండి, నేనే చేస్తాను. చేస్తావా? సరే అయితే ఇంట్లోకి వెళ్ళి బండి టైర్ ఉంది తీసుకురాపో. తెస్తా. ఏమండి, టైర్ తెచ్చానండి. తెచ్చావా? ఇందో అక్కడ పెట్టు.
మేము మెంటల మొహం. టైర్ అంటే ఈ టైరా? ఈ టైర్ కి స్కూటీ టైర్ కి తేడా తెలియదు నీకా? అలాంటప్పుడు నాకెందుకు పని చెప్తారు? మీరే చేసుకోవచ్చు కదా. ఏంటండి ఇంత లేట్ అయింది? ట్రాఫిక్ ఎక్కువ ఉన్నదమ్మాయి, అందుకే లేట్ అయింది. భోజనం చేస్తారా? వద్దు, ఆఫీస్ నుంచి వస్తూ దారిలో తినేది వచ్చాలే. ఏంటి తాగొచ్చారా? దొరికేసారా? లేదే, నేనేం తాగలేదే. నిజం చెప్పండి. అసలు డౌట్ రాకుండా మేనేజ్ చేసి జాగ్రత్తగా వచ్చా. అయినా ఎలా కనిపెట్టావు? మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెమ్మంటే ఖాళీ బుట్టతో వచ్చింది కాక, భోజనం చేస్తారా అంటే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తినొచ్చానని చెప్తారా? అనిత, నేనొచ్చేసా. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చా. ఒక నిమిషం ఉండండి. ఏదో తేడాగా ఉంది. అయిపోయింది నాకు కథం. ఏంటిది? వెంట్రుక. అది తెలుస్తూనే ఉంది. ఎవరిదంటున్నా? నాదే. ఇది మీది కాదు, ఎవరిదో లేడిది. చెప్పండి, ఎవరు ఇంత పెద్ద జుట్టు నాడది? అనిత, ఏమండి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చా. ఒక నిమిషం ఉండండి. ఏంటి? ఏం లేదు. ఇంతకు
ముందు వచ్చినప్పుడు ఎంచుకోకుంటుంటే ఎవరు పొడుగు జుట్టు ఆడదంటే ఏం లేదు కదా. అదే నేను అడుగుతున్నది. ఇంట్రుక కూడా లేదేంటి? ఎవరు ఆ గుండు కొట్టించుకున్నాడది? ఏమండి, ఒక 500 రూపాయలు కావాలండి. ఏంట్రా ఇంకా అడగలేదను ఇప్పుడు ఇవ్వనని చెప్పానా? ఇదిగో చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఈరోజు అడగంగానే చేశారండి. ఇవ్వకపోతే ఆశ్చర్యపడాలి గానీ ఎందుకే? ఏమండి, ఇప్పుడు 500 మీరు ప్రేమగానే ఇచ్చారు కదా? అవును, నేనేం మిమ్మల్ని బలవంతం పెట్టి తీసుకోలేదు కదా? లేదు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ నాకెందుకే? మీ నాన్నకు చెప్పు. మా నాన్నకెందుకు? మీ నాన్న నీకు ఇవ్వమని 500 ఇచ్చాడు. ఇప్పుడు నీకు ఇచ్చింది అదే. ఏమండి, మీ గురించి పక్కింటోళ్ళు చెప్పారు. చూడు, పక్కింటోళ్ళు చెప్తారు, వెనకింటోళ్ళు చెప్తారు, ముందింటోళ్ళు చెప్తుంటారు. నువ్వేం పట్టించుకోకూడదు, వినకూడదు. అసలుకి అపురం నాకే ఇలాంటివి పట్టించుకోకూడదు, అసలు వినకూడదు. అర్థమైందా? ఇంతకీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మీ ఆయన చాలా మంచోడని చెప్పారు. అందరూ ఎక్కువ. ఇక నేను మంచోడని చెప్పి నేను చెప్పుకున్నా నమ్మదు. ఏమండి, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాము.
ఎందుకు ఏమైంది? మీరు నాకు చికెన్ మటన్ తెచ్చి పెట్టడం లేదు. తెచ్చిపెట్టలేదా? వారానికి ఒకసారి తెచ్చి పెడుతుంది కదే. వారానికి కాదు, 2 రోజులకు ఒకసారి కావాలి. 2 రోజులు ఒకసారి కావాలంటే అక్కడ ఫ్రీగా ఇస్తున్నారా ఏంటి డబ్బు? అయితే ఫ్రీగా వచ్చేదే తేండి. ఫ్రీగానా? అయితే ఒక పంజి నా చెయ్యి ఒకటి తినేసి. వద్దులేండి, మీ చేయి తినేస్తే బట్టలు ఎవరు ఉతుకుతారు, వంట ఎవరు చేస్తారు? చూడు, నేను చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్. నాలా చదివేవాడు క్లాసులో ఎవడు లేడు అసలుకి. అయితే నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. అప్పుడు తెలుస్తుంది మీరు క్లాస్ ఫస్ట్ లాస్ట్ అని. అడుక్కో. మన రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా ఏది? గాడ్ జిల్లా. ఇంకొకటి గీతాంజలి. గీతా ప్లస్ అంజలి ఏం సంది చెప్పండి? ఇద్దరు మా సందే. ఏమండి, పండగ నెల ముందు చెప్పా ఇంటికి రంగులేపిద్దామని. ఇల్లు చూడు ఎలాగుందో, కొట్టున్నట్టుంది. ఎప్పుడు పండగ అయిపోయాక. ఏంటి నీ నస? నస కాదండి, రేపు 10 మంది చూస్తే ఏమనుకుంటారు? ఇంటికి రంగులు వేసుకోలేదనుకుంటారు.
నలుగురు చూసి మహానుస్తే అప్పుడు తెలుస్తుంది. ఊస్తే ఎలా ఊరుకుంటావే? గుడ్డ తీసుకొని మొహం తుడుచుకో. అది అంతే, మీ ఇద్దరు కూర్చుని పోండి. ఎక్కడో పెట్టి మర్చిపోయా, చూసిరాపో. అలాగే అండి. 1 hour later. మా అత్త వెళ్ళి చాలా సేపు ఇంకా ఏం రాలేదు. తాళం చూశాను, టేబుల్ మీద ఉందండి. మెంటల్ మొహం, చూసిరమ్మండి, చూసిరాడైనా. అతనే మనకు, నేను వెళ్ళి చూసొస్తా. సరే వెళ్ళైతే. మరీ ఇంత తెలియదక్కడ అర్థం ఏంటి నువ్వు? మాయా అత్త చెప్పింది నిజమే. తాళాలు టేబుల్ మీదే ఉన్నాయి, కావాలంటే చూడు. నేను చెప్పింది నిజమే కదా. ఏం చేస్తున్నారా? గోడకేసేలు కొడుతుండా, గడియారం తెలుసుకుందని. అట్టంటారా కొట్టేది? కొంచెం తలకి ఉపయోగించరా?
పొద్దున్న అన్నం కోసం ఎక్కడుందా కిచెన్లో ఉందా అనుకుమ్మో ఆకలి నగలు కూడేసిమే ఎవరు కనిపించటం లేదండి. ఆవులండి బాగా బలంగా ఉన్నాయి. ఏంటి పెద్దయినా ఆవులు బాగా బలంగా ఉన్నాయి, ఏం పెడుతున్నావేంటి? తెల్లవైతే ఎండిగడ్డి తిని కొడుతుంది, మరి నల్లావు కూడా ఎండిగడ్డి తిని కొడుతుంది. రాత్రి ఆవుల్ని ఎక్కడ కట్టేస్తావేంటి? తెల్లదా నల్లదా? తెల్లావు. అదిగో ఆ పక్కనున్న దొడ్లో కట్టేస్తా. మరి నల్లవుని దాన్ని కూడా అదే కట్టేస్తా. అంతేగాని ఆవుల్ని పాలకే పడుతున్నావా లేకపోతే దున్నడానికి కూడా పడుతున్నావా? అయితే పాలకే పడతా, దున్నడానికి అసలు అన్ను. ఓహో, అంటే నల్లవుని దున్నడానికి పడుతున్నావు అన్నమాట. అబ్బే, దాన్ని కూడా పాలకే పడతా. రోజుకి ఎన్ని లీటర్లు ఇస్తాయండి పాలు? తెల్లదా నల్లదా? తెల్లావు. ఉదయం సాయంత్రం కలిపి 4 లీటర్లు ఇస్తుంది. మరి నల్లావు అది కూడా అంతే, 4 లీటర్లు ఇస్తుంది.
ఏంటి పెద్దనా నువ్వు అన్నిటికీ సమాధానం ఒకటేనప్పుడు ప్రతిసారి నల్లవ్వ తెల్లవ్వ నడుతుంటే ఎందుకంటే తెల్లవ నాది కాబట్టి మరి నల్లవు అది కూడా నాదే. ఊరి ముసలయ్యాల ఈ ముసలుడు చిన్నోడు